మన హైదరాబాద్ గురించి మీతో ఏదైనా గుడ్ మెమరీ ఆర్ గుడ్ హ్యాపీనెస్ షేర్ చేసుకున్న క్రికెటర్ ఎవరైనా? టెండూల్కర్ గారండి. మన జిమ్ఖానా ప్లేని చాలా బాగా పొగుడుతారు. టెండూల్కర్ అండ్ గంగూలీ ఇద్దరు కూడా నాకంటే వేరే వాళ్ళతో నాకు ఎక్కడ అనుబంధం అంటే రవిశాస్త్రి గారు కూడా ఈ స్టేడియం కంటే ముందు ఎల్బీ స్టేడియంలో మ్యాచ్లు ఆడేవాళ్ళు. రవిశాస్త్రి గారు, గవాస్కర్ గారు ఎల్బీ స్టేడియం కూడా అంత బాగా పొగుడుతారు. అంతేకాకుండా జిమ్ఖానాలో మనకు చిన్న స్టేడియం, చిన్న గ్రౌండ్ ఉంది. అక్కడ వాళ్ళు రంజీలు అవి వాడడానికి వచ్చేవాళ్ళు. ఆ ప్లేస్ ఎంత పొగుడుతారు. మేము రంజీ అంత ఇక్కడ పెట్టాం, మా కెరియర్ ఇక్కడ స్టార్ట్ అయింది, మేము ఈ మ్యాచ్ లో ఎన్ని స్కోర్ కొట్టాం అన్ని చెప్తుంటారు. నిజంగా కూడా వాళ్ళు మెమరీస్ పంచుకుంటారు బాగా. అప్పట్లో వాళ్ళ డేస్ ఇంకొకటి కూడా చూశానండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అని నేను కలవగానే వాళ్ళ ఫేస్ లో చేంజ్ ఒక గ్లో కనిపిస్తుంది అండి. సీరియస్ గా వాళ్ళు ఎందుకో అంటే అంత కనెక్ట్ అయినారు హైదరాబాద్ కి. అదే హైదరాబాద్ అనగానే వాళ్ళకి తెలియని ఒక వైబ్, వాళ్ళ ఫేస్ గ్లో అవుతుంది. ఓకే, అంత బాగుంది నాకు. మొన్న నితీష్ సెంచరీ చేసిన తర్వాత రవిశాస్త్రి గారు బాగా ఏడ్చారు కదా, ఎమోషనల్ అయిపోయి. యాక్చువల్గా ఏడుస్తుంది వాళ్ళ ఫాదర్ ఒక వైపు, ఇంకొక బాక్స్ లో రవిశాస్త్రి గారు. ఎందుకంత మీకు ఏమైనా చెప్పారా తర్వాత? నితీష్ ఇన్ఫాక్ట్ అతను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నుంచి, వారి నుంచి మాకు పెద్దగా అది లేదు, బట్ అతను హైదరాబాద్ లో కూడా కోచింగ్ తీసుకున్నాడు. రవిశాస్త్రికి ఆయన కోచింగ్ అకాడమీలో ఎక్కడో చేసినట్టున్నాడు. ప్లస్ ఆయన ఆట చూసిన తర్వాత రవిశాస్త్రి నిజంగా ఎమోషనల్ అయినాడు. మేబీ ఆయనకి ఏమైనా పాత రోజులు గుర్తొచ్చినాయేమో, ఆయన ఆడింది, ఆయన కష్టపడిన రోజులు అవన్నీ ఏమైనా గుర్తొచ్చినాయేమో. నితీష్ లో ఆయన చూసుకున్నాడేమో మేబీ. సార్, ఒక నిరుపేద కుటుంబం, తండ్రి ఏదో కష్టపడితే పూట గడిచే కుటుంబంలో నుంచి ఒక అద్భుతంగా ఆడే అబ్బాయి క్రికెటర్ అవ్వాలనుకుంటాడు. మామూలుగా మనకు సినిమాలో చూపించే స్టోరీస్, ఎవరో వస్తారు, హెల్ప్ చేస్తారు, వాడే దశ తిరుగుతుంది అది. బట్ ఇన్ జనరల్గా ఇప్పుడు మనకు సొసైటీలో చాలా మంది గల్లీ ప్లేయర్స్, ఈవెన్ దో మీరు కూడా గల్లీలో క్రికెట్ ఆడి హెచ్సిఏ ప్రెసిడెంట్గా మీ జర్నీ ఇక్కడ వరకు వచ్చింది సార్. సో అలాంటి వాళ్ళకి క్రికెటర్ అవ్వాలి అని అంటే మీరు ఇచ్చే అడ్వైజెస్ ఏంటి? ఫైనాన్షియల్గా, మోరల్గా, ఫిజికల్, ఎవ్రీథింగ్. నిజంగా ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉందండి. ఎక్కువ అవకాశం వాళ్ళకే ఉంది. వాళ్ళ దగ్గర కొట్లాడే పటిష్టత అండ్ గెలవాలనే కోరిక ఎక్కువ ఉంటుంది. ఒక కంఫర్టబుల్ జోన్ లో ఉన్న ఒక ప్లేయర్ ని, వాడికి మంచి కార్ పెట్టి కోచింగ్ పంపించి చేసే ప్లేయర్ కి దాంట్లో ఉండే కసి తెలియదు. ఊరు నుంచి వచ్చే పిల్లోడు కానీ, చాలా నుంచి వచ్చే కష్టపడే పిల్లోడు కానీ, వాడికి ఆ కసి ఉంటుంది కాబట్టి వాడికి ఆట తప్ప ఇంకొకటి ఏం తెలియదు. దాని మీద ఆట అంటే వాడికి అర్థమవుతుంది, నేను గెలిస్తే తప్ప నేను బతకలేను. అందుకని గెలుపు కోసం కొట్లాడతాడు వాడు. అదర్వైజ్ సపోజ్ నా కొడుకున్నాడు అనుకుందాం, అన్ని కంఫర్ట్ జోన్లు ఉన్నాయి. వాడు క్రికెట్ ఆడరు అంటే ఫ్యాన్సీ హాబీ లాగా ఆడతాడు తప్ప మా అయ్యే ఎస్సీఏ ప్రెసిడెంట్, నాకేముంది, మా అయ్యే సెలెక్ట్ చేస్తాడు నన్ను అనే ఫీల్డ్ లో ఉంటాడు. సీరియస్ లోలో ఉన్న పిల్లోడికి ఏందనుకో, నేను గెలిస్తే తప్ప బతకలేను అన్న ఫీలింగ్ ఉంటుంది. అందుకని వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఇంకొకటి అండి, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అట్లాంటి కోసమే టాలెంట్ యాడ్ చేస్తుంది. లాస్ట్ టైం మేము 5,000 మెంబర్స్ కొత్త ప్లేయర్ రిజిస్టర్ అయ్యారు మా సమ్మర్ క్యాంప్లో. అట్లా మాకు ఒక 200 ప్లేయర్స్ని మేము కొంత టాలెంట్ ఉన్న ప్లేయర్ని మేము గుర్తించాం. ఇక్కడే అకామిడేషన్ అండ్ ఫుడ్ ఇచ్చుకుంటూ వాళ్ళకి లీగ్స్ మ్యాచ్ కూడా పెంచాం. ఫ్రీ ఆఫ్ కాస్ట్ అండి. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఇంకొక మాట కూడా మీ అందరికి చెప్తున్నా మీడియా ముఖంగా, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ చాలా డబ్బులు ఉన్నాయి మా దగ్గర. బీసీసీఐ సంవత్సరానికి 100 కోట్లు మాకు ఇస్తుంది. ఆ 100 కోట్లు మేము పూర్ క్రికెటర్స్ మీద ఖర్చు పెట్టడానికి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద పెడుతున్నాం. దయచేసి మీరు వేరే అకాడమీస్కి డబ్బులు పెట్టి నంతిలి 30-40 వేలు 20 వేలు పెట్టేదానికంటే మా హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో ఉండే ఆపర్చునిటీస్ వాడుకొని అక్కడ వాడుకోండి. మా దగ్గర మంచి కోచెస్ ఉంటారు. మీరు ఏదైతే ప్రైవేట్ అకాడమీస్ కోచెస్కి వెళ్తున్నారో అంతకంటే మంచి కోచెస్ ఉంటారు. కాకపోతే ఇక్కడ రావాలంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. మా క్యాంపులు కానీ మేము పెట్టినప్పుడు కానీ ఖచ్చితంగా మాతో ఎన్రోల్ అవ్వండి. హెచ్సిలో హైదరాబాద్ క్రికెట్ ఆడాలనుకుంటే, ఇండియా లెవెల్లో క్రికెట్ ఆడాలనుకుంటే హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్లో రిజిస్టర్ అవ్వండి. రిజిస్టర్ అయిన తర్వాత రిజిస్టర్ ప్లేయర్కే అవకాశాలు వస్తాయి. అట్లాంటి మా అవకాశాలను వాడుకోండి. మాకు ₹1 కూడా మేము ఇవ్వద్దు. ప్లస్ ఇంకొకటి, మీ టోర్నమెంట్కి కానీ, మీ కిట్స్కి కానీ, ప్రతిదానికి మేమే డబ్బులు, హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ డబ్బులు ఇస్తుంది. స్పోర్ట్ మెటీరియల్కి కానీ ఎవ్రీథింగ్. అవకాశాన్ని వాడుకోండి. ఎవరైనా కొత్తగా క్రికెటర్స్ మళ్ళీ ఆడాలనుకుంటే, ఇప్పుడు మేము సమ్మర్ క్యాంప్ మార్చ్ తర్వాత ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత సమ్మర్ క్యాంప్ ఉంటుంది, ఇస్తాం. దాంట్లో అవకాశాలను వాడుకోండి. మీకోసం హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఉప్పల్ స్టేడియం అండ్ జిమ్ఖానా స్టేడియమే కాకుండా ఇంకా 4 కొత్త శాటిలైట్ అకాడమీస్, డిస్టిక్ అకాడమీస్ ఒక 8 స్టార్ట్ చేయబోతున్నాం. అందులో రిజిస్టర్ అవి మా కోచ్ల ద్వారా కోచింగ్ తీసుకోండి. మీకు ₹1 కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం ఉండదు. చాలా పెద్ద మాట ఇది. బీసీసీఐ 100 కోట్లు ఇస్తుందా సార్ ఇక్కడ? సంవత్సరానికి 100 కోట్లు ఇస్తుంది. అవునా? ఏం చేస్తారు సార్ 100 కోట్లతో? 100 కోట్లు ఇప్పటి వరకు ఏం చేశారో నాకు తెలియదు. ఇప్పుడు మాత్రం చెప్తున్నారు, ఎందుకంటే 100 కోట్లలో పూర్తి అవినీతిమయం. వచ్చారు, జేబుల్లో ఇన్ని కోట్లు వేసుకొని పోయారు, ఇంత తిన్నారు, అంత తిన్నారు అని ఆరోపణలు. అందుకే అడిగాయి క్వశ్చన్. మీరు ఒక మంచి క్వశ్చన్ అడిగారండి. గత 1.5 year నుంచి నా మీద టికెట్స్ నేను ఇవ్వలేదని కానీ,
కొంచెం లీగ్ మ్యాచ్లు మంచి జరగలేదని కానీ ఆరోపణలు వచ్చినాయి తప్ప ₹1 కూడా కరప్షన్ అయిందని ఇంతవరకు నా మీద ఎవ్వరు కూడా కంప్లైంట్ చేయలేదు, లేదంటే ఆర్గ్యూ కూడా చేయలేదు, లేదంటే నా మీద వాళ్ళకి అనుమానం కూడా జరగలేదు. ఈవెన్ మా దగ్గర ఉండే క్లబ్ సెక్రటరీస్ కానీ, ప్లేయర్స్ కానీ, బయట వాళ్ళు కానీ, మీడియా మిత్రులు కానీ, లేదంటే ఇంకా క్రికెట్ని చూసే క్రిటిసిస్ కానీ ఎవరు కూడా అవినీతి పూర్తిగా జీరో అయ్యేసామంటే ఇది నేను ఘంటాపథంగా చెప్పగలుగుతున్నాను. ఎవరైనా ఇక్కడ అవినీతి జరిగిందని మీరు నిరూపిస్తే ₹10 లక్షల క్యాష్ ఇస్తాను, కన్ఫామ్గా చెప్తున్నాను. అంత సీరియస్గా అవినీతిని ముట్టుమార్పొచ్చాం. ఎస్, మా దగ్గర ఇంకా కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అవన్నీ సెటిల్ చేస్తాం. మీరు అడిగిన 100 కోట్లలో మేము మా బీసీసీఐ డొమెస్టిక్ మ్యాచెస్కి అండ్ మా హోటల్ పేమెంట్స్కి, మా ఫ్లైట్ టికెట్స్, మేము ఎంత రిచ్ అంటే మా ప్లేయర్స్ని ఎవరిని బస్సులను కార్లను పంపదు, ఖచ్చితంగా ఫ్లైట్లోనే పంపుతాం. వేరే స్టేట్కి ఎక్కడ వెళ్ళేదున్నా, ప్లస్ వాళ్ళందరికీ 5 స్టార్ అకామిడేషన్ ఇస్తాం. ఇదే మాకు 30-40 crores ఖర్చు అవుతుంది ఎవ్రీ ఇయర్. దానికే బీసీసీఐకి మ్యాచెస్ ఇస్తారు. ప్లస్ ఆ తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ వర్క్. ఇప్పుడు మీరు చూస్తున్న ఇవన్నిటి కూడా మేము ఆల్మోస్ట్ 70-80 crores ఇన్వెస్ట్ చేస్తాం. ప్లస్ అంతేకాకుండా మేము కొత్త స్టేడియంస్, కొత్త ల్యాండ్స్ కొంటున్నాం. ప్లస్ అంతేకాకుండా ఇన్ కేస్ రేవంత్ రెడ్డి గారు ఈ 1 weekలో 1-2 monthsలో మాకు ల్యాండ్ పేపర్స్ మాకు హ్యాండ్ అవుట్ చేస్తే అక్కడ కొంచెం డెవలప్మెంట్ కార్యక్రమాలు కూడా చేస్తాం. మేము అక్కడ 150 acres ల్యాండ్ మేము అడుగుతున్నాం. దాంట్లో ఒక 50 acres ల్యాండ్ని స్టేడియం తీసి ఒక 100 acres ల్యాండ్లో మాకు రెగ్యులర్గా మ్యాచ్లు జరుగుతున్నప్పుడు 30-40 grounds రిక్వైర్మెంట్ ఉంటాయి. అవన్నీ మేము ప్రైవేట్లో లీజ్ తీసుకుంటాం. అక్కడ ఒక 30-40 grounds క్రియేట్ చేసి ఇమీడియట్గా నెక్స్ట్ రంజీ సీజన్ అంతా అక్కడే చేయాలని చూస్తున్నాం. దానికి నియర్ అబౌట్ ఒక 40-50 crores మాకు ఖర్చు అవుతుంది. ఎప్పటి వరకు మొత్తం రెడీ అవుతుంది సార్? ఒకవేళ అది మీకు హ్యాండ్ ఓవర్ అయితే నా స్వార్థం నాకు ఉంటుంది కదండి, నేను ఉన్న టైంలో కంప్లీట్ చేయాలని ఆ ప్రయత్నం చేస్తాను. అంటే స్టేడియం జరగదు, అట్లీస్ట్ ఒక 30-40 grounds అన్న ఒక 1 yearలో చేయాలన్నది మన టార్గెట్. అట్లాగే తెలంగాణలో ఉన్న 6-7 జిల్లాల్లో, పాత 10 జిల్లాల్లో 6-7 జిల్లాల్లో గ్రౌండ్ కొని అక్కడ అట్లీస్ట్ జిమ్ఖానా లాంటి ఫెసిలిటీస్ క్రియేట్ చేయాలన్నది ప్రయత్నం చేస్తాను. ఓకే సార్, ఒక ప్లేయర్కి రంజీ వరకు వెళ్ళి ఫైనల్స్లో ఆడి వాళ్ళు ఎంతో కొంత విన్ అయ్యి వచ్చిన వాళ్ళకి BMW ₹1,00,00,000 50 లక్షలు ఇలా ఇస్తూ ఉంటారు కదా. వేరాజ్ ఇక్కడ హెచ్సిఏలోనే లేదంటే మిగతా ఇతర స్కూల్ డిస్ట్రిక్ట్ లెవెల్ కాంపిటీషన్స్లో గెలుచుకొని బాగా మంచి ఆట ఆడే వాళ్ళకి కూడా అట్లా ఏమైనా నజరానాలు ప్రకటిస్తుందా హెచ్సిఏ? హెచ్సిఏ తప్పకుండా ఇస్తుందండి. నేనే లాస్ట్ టైం మా రంజీ ప్లేయర్స్ని ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు 25 లక్షలు మేము వాళ్ళకి ఇవ్వడం జరిగింది. అట్లాగే బుచ్చిబాబి టోర్నమెంట్ గెలిచినప్పుడు కూడా వాళ్ళకి ఒక 25 లక్షలు మేము ఇవ్వడం జరిగింది. ప్లస్ త్రిష వాళ్ళు వచ్చిన తర్వాత మా గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఇవ్వడం కాకుండా మేము కూడా వాళ్ళకి 10 lakhs అనౌన్స్ చేయడం జరిగింది. అంతేకాకుండా నేను కూడా నా పర్సనల్గా మొన్న మా తనే త్యాగరాజన్కి, తన్మయ్ అగర్వాల్కి 1 lakh నా పర్సనల్ క్యాష్ ఇవ్వడం జరిగింది. చాలా మంది ప్లేయర్స్కి, ఇప్పుడు నిఖిత్ జరీన్ కానీ వేరే ప్లేయర్స్ కూడా ఆల్మోస్ట్ ఒక 20-30 మెంబర్స్ ప్లేయర్స్ కూడా వాళ్ళు ఏదైనా ఎంకరేజ్మెంట్కి కానీ అదర్వైజ్ వాళ్ళకి స్పోర్ట్స్కి రిక్వైర్మెంట్ కానీ కోచింగ్ కానీ మేము పర్సనల్గా మాకు ఆసరా ఫౌండేషన్ ఒక ఫౌండేషన్ దాని నుంచి కూడా ఇస్తూ ఉన్నాం. ప్లస్ హెచ్సిఏ నుంచి కూడా రెగ్యులర్గా ఇస్తూ ఉన్నాం. అంతేకాకుండా లాస్ట్ టైం మేము ప్లేట్ నుంచి ఎలైట్కి వచ్చినప్పుడు మా ప్లేయర్స్ అందరికీ కూడా రంజీ గెలిచి రండి, ప్రతి ఒక్క ప్లేయర్కి BMW ఇస్తా అని చెప్పి నేను ప్రామిస్ చేయడం జరిగింది. వితిన్ 2-3 yearsలో నేను ప్రెసిడెంట్షిప్ ఉన్నప్పుడే రంజీలో ఫైనల్ గెలవడమే నా టార్గెట్. రంజీలో గెలుస్తాం, ప్రతి ప్లేయర్కి BMW ఇస్తాం. ఛాలెంజ్ ఇది. ఓకే